25 కాయలు పెద్ద రసాలు మొక్క కొట్టించుకురా. పొద్దున వచ్చి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కొట్టించుకోండి. మొక్కలు కొట్టించుకొచ్చాము కదా, క్లీన్ చేస్తున్నా. ఏంటి క్లీన్ చేస్తున్నావు? ఇవన్నీ ఇట్లా క్లీన్ చేసేసి చక్కగా ఇదిగో దీనికి ఇట్లా ఇట్లా పొర ఉంటుంది. పొర తీసేస్తే పచ్చడిలో తేలవన్నమాట. తీసేయాలి పొర అంతా శుభ్రంగా. 1/2 కేజీ మెంతులు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. 1.5 కేజీ ఆవాలు మిక్సీ వేసుకుని పెట్టుకోవాలి. ఇలా మెత్తగా వచ్చేటట్టు పౌడర్ చేసి ఉంచుకోండి. మెంతులు మిక్సీ వేస్తున్నా. వెల్లుల్లిపాయలు దీని పౌడర్లో వెల్లుల్లిపాయలు అలా వేసుకుని మిక్సీ. మెంతులు వెల్లుల్లిపాయలు ఇట్లా మెత్తగా మిక్సీ వేసుకుని పట్టుకుని పెట్టుకోండి. ఈ సేరు డబ్బాతో దీంట్లో 5 డబ్బాలు, ఈ ఒక 4 డబ్బాలు, ఈ ఒక 4 డబ్బాలు, ఈ ఒక 4 డబ్బాలు. దీంతో కరెక్ట్గా దీంతో వేస్తే బాగుంటుంది. ఈ ఒక గుప్రమ్మ ఉప్పు 4 సేర్లకి 2 డబ్బాలు ఉప్పు, డబ్బాన్నర కారం, డబ్బాన్నర ఆవుపిండి వేయాలి. అంత ఉప్పు ఇట్లా వేయాలమ్మా. ఇది మాది పెద్ద డబ్బా, అందుకనే నేను కొంచెం వెళ్తుగా వేస్తున్నా. ఐదు సేర్ల ముక్కలకి ఇదిగో ఆవుపిండి ఇట్లా వేయాలమ్మా. ఇట్లా నేను ఇది పెద్ద డబ్బాని ఇట్లా వేసుకున్నా. తలకట్ట ఓకే. ఈ 4 సేర్లే కాబట్టి డబ్బా. ఈ 5 సేర్లు కాబట్టి ఇదిగో డబ్బా వేసి కొంచెం కారం. ఏంటిది? కారం కదా. ఓకే. మెంతులు ఎల్లుల్లిపాయ ముద్ద చేసింది. సుమారు వేసేస్తున్నా. కేజీ నూనె కొంచెం పోసుకోవాలి. 5 సేర్లు కాబట్టి కొంచెం పొయ్యాలి. ఇట్లా తెడ్డుతో కలుపుకోండి అమ్మ. ఈ తెడ్డుతో చేయి పెట్టబాకండి. చేయి పెడితే పచ్చడి పాడైపోద్ది. ఎప్పుడైనా సరే ఏ పచ్చళ్ళు అయినా సరే గరిటతో కలపాలి, చేయి పెట్టబాకండి. ఇట్లా మంచిగా చక్కగా కలిసేటట్టు కలుపుకోనమ్మా. చక్కగా బాగుంటుంది. 4 డబ్బాలకి డబ్బా కారం, డబ్బా ఆవుపిండి, డబ్బా నరుపు, కేజీ నూనె
ఇది మొత్తం 5 డబ్బాలమ్మా. ఇది 8 కేజీలు అవుతుంది. ఇది 4 సేర్లు కాబట్టి 6 కిలోలు. ఇది ఒక 4 సేర్లు 6 కిలోలు. ఇది ఒక 4 సేర్లు 6 కిలోలు అవుతుంది. పొద్దున సాయంత్రం అట్లా 3 రోజులు ఇలా కలుపుకుని కిందది పైకి తిప్పుకుంటే 3వ రోజు బాగుంటుంది చక్కగా. ఇక్కడ తడి తగలని ప్లేస్లో పెట్టండి జాగ్రత్తగా. తడి మాత్రం తగలకూడదు.